హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే హెచ్సిఎల్ టెక్ గురించి, ఇన్ఫోసిస్ గురించి అయితే చెప్తాను. సో హెచ్సిఎల్ టెక్ ఈజ్ అనౌన్స్డ్ దట్ బిగ్గెస్ట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ఫర్ 2025 freshers, and also I am going to tell you about Edgewords Infosys. Before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. Then only you will receive my videos in the form of notification, and like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. So HCL Tech Infosys is biggest hiring for 2025 freshers. సో ఫస్ట్ ఇన్ఫోసిస్ గురించి అయితే చెప్తాను. ఇన్ఫోసిస్ ఓన్లీ ఫర్ బీటెక్. సో ఇట్ ఈస్ రోల్ రిలేటెడ్ టు సిస్టమ్ ఇంజనీర్ అట్ ది లొకేషన్ ఆఫ్ హైదరాబాద్. సో ఫస్ట్ అప్లై లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుద్ది. ఆ డీటెయిల్స్ ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేయండి. సో అకౌంట్ ఉంటే కనుక జస్ట్ సైన్ ఇన్ నొక్కండి. సైన్ ఇన్ నొక్కిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుద్ది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకైతే జాబ్ అప్లికేషన్ అయితే ఇలాగా చూపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ అప్లై చేస్తాను, అందువల్ల నాకైతే డీటెయిల్స్ చూపించడానికి లేదు. సో దట్స్ అబౌట్ ది ఇన్ఫోసిస్. అండ్ కమింగ్ టు హెచ్సిఎల్, సో ఇది చాలా బెటర్ ఆపర్చునిటీ. ఎవ్రీ వన్ షుడ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే జస్ట్ రిజిస్టర్ చేయండి. సో రిజిస్టర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అకౌంట్ అంటే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ నొక్కకుండా లాగిన్ చేసేయచ్చు. సో జస్ట్ గివ్ ది లాగిన్ క్రెడెన్షియల్స్. సో లాగిన్ చేసిన తర్వాత మీకైతే ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరైతే కంటిన్యూ అప్లికేషన్ అయితే నొక్కండి అప్లై చేయడానికి. సో ఈ డీటెయిల్స్ అయితే మనం చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఏది మిస్ అయినా మనకి డిస్క్వాలిఫై అయితే అవుతాం. సో ఇది ఎలా ఫిల్ చేయాలో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఎలా ఓపెన్ అవుద్ది. కంటిన్యూ అప్లికేషన్ నొక్కిన తర్వాత జస్ట్ నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకైతే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడుగుద్ది. ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నొక్కండి. సో నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి అకాడమిక్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీరు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, ఏదైతే అకాడమిక్స్ చదివారో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సో స్కూల్ నేమ్, ఫస్ట్ వన్ వచ్చేసి 10th అకాడమిక్ డీటెయిల్స్. ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు 12th చదివంటే 12th, అండ్ డిప్లొమా చదివంటే డిప్లొమా. ఇక్కడ డిప్లొమా క్లిక్ చేశారు కాబట్టి డిప్లొమా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో తర్వాత ఏదైతే బీటెక్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ బీటెక్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. సో నొక్కండి. సో నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే సో మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డీటెయిల్స్. సో ప్రీవియస్గా మీరు హెచ్సిఎల్లో వర్క్ చేశారు లేదా అడుగుతున్నారు. ఇక్కడైతే నో పెట్టండి. అండ్ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టండి. అంటే ఎనీ ఇంటర్న్షిప్స్ ఏమన్నా చేస్తూ ఉంటారు కదా. సో ఇంటర్న్షిప్ ఏమన్నా చేస్తుంటే మీరు ఎస్ పెట్టండి, లేకపోతే నో. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే డాక్యుమెంట్స్, కొన్ని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్డేటెడ్ రెజ్యూమ్, ఇలా అయితే అడుగుతుంది. సో మీరైతే అప్లై చేయండి. ఇక్కడ మనకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది అడుగుతుంది అనమాట, క్యాండిడేట్ నేమ్కి సంబంధించి. సో ఏదో ఒక గవర్నమెంట్ ఐడి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐడి అయితే సబ్మిట్ చేయాలి. అండ్ 10th మార్క్ షీట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ జాబ్ రోల్స్, అంటే ఏ రోల్ కావాలో ఆ రోల్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని రోల్స్ వస్తాయి. సో టెక్నికల్ రోల్ కావాలా, డొమైన్ రోల్ కావాలా, ఎంబీఏ రోల్ కావాలో అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఒకవేళ డొమైన్ రోల్ కావాలితే దేంట్లో మీరు స్పెషలిస్ట్ అంటే దేనికి సంబంధించింది కావాలో మీరైతే పెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జాబ్ రోల్స్. అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్, హ్యావ్ యూ డన్ ఎనీ సర్టిఫికేషన్ కోర్స్. ఒకవేళ సర్టిఫికేషన్ కోర్స్ ఏమైనా చేస్తే ఇక్కడ ఎస్ పెట్టి ఆ సర్టిఫికేట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్. సో జస్ట్ ఇక్కడ మీరు పేరు, డేట్ ఎంటర్ చేసి డిక్లరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే నొక్కండి. ఫామ్ ఫిల్ చేస్తారు కాబట్టి జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ నొక్కాలి. సో సబ్మిట్ అప్లికేషన్ నొక్కితే మీరైతే మొత్తం ఫామ్ అయితే ఫిల్ అయిపోద్ది. సో ఇది అప్లోడ్ చేసే విధానం. మీరైతే మిస్టేక్స్ అయితే చేయకుండా డాక్యుమెంట్ అయితే ఫిల్ చేయండి. సో అదర్వైజ్ ఇట్ లీడ్స్ టు యువర్ డిస్క్వాలిఫికేషన్. సో మీకు ఇంకా ఏమైనా జాబ్కి రిలేటెడ్ లింక్స్ కావాలంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో.
if you are not subscribed to my channel, please try to subscribe at least. If you give some support to me, I will do more videos like this. And like and share this video. Thank you.